So 13 years of journey teaching lo almost. Yes. So ela undi journey? నేను ఈ 13 years జర్నీలో నా స్టూడెంట్ కెరియర్ గా ఉన్నప్పుడు అర్థం చేసుకోలేంది 13 years కెరియర్ లో అర్థం చేసుకున్నాను. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వన్ ఈస్ ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రాబ్లం, సెకండ్ ఈజ్ సిస్టమ్. మనం అదే బ్రిటిషర్స్ ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ఫాలో అవుతూ వస్తున్నాం. మనకు జనరల్గా ఎడ్యుకేషన్ మీన్స్ లెర్నింగ్, అండర్స్టాండింగ్, అనలైజింగ్, బట్ అవేం లేవు స్కూల్ స్టాండర్డ్స్లో మీరు చూస్తే. ఎంత టైం పీరియడ్లో మనం యూపీఎస్సీని ట్రై చేయొచ్చు? ఎన్ని అటెంప్ట్స్లో, ఎన్ని ఇయర్స్? ఇన్స్టిట్యూట్స్ చాలా మంది అశోక్ నగర్లో ఉన్నది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్. 9 monthsలో నువ్వు ఐఏఎస్ అయిపోవాలి అనుకుంటే అండ్ టాపర్స్తో పెట్టి ఇది చెప్పిస్తూ ఉంటారు, నేను ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేశాను, ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేశాను. అంటే ఎంతమంది ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేశారు? ఐఏఎస్ సాలరీ ఇస్ 96,770 రూపీస్. ఒకవేళ మీరు దాంట్లో బతుకుతూ సమాజ సేవ చేయాలంటే దీంట్లో పెట్టండి, అదర్వైజ్ యు ఆర్ నాట్ నెసెసరీ ఫర్ ద కంట్రీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఫర్ యూపీఎస్సీ జి విజయ్ కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. అసలు 21 years ఆఫ్ ఏజ్ లోనే టీచింగ్ ఫీల్డ్ లోకి వచ్చారు. చాలా యంగ్ ఏజ్ అది. అసలు ఏంటి టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఏంటి? ఆ ఏజ్ లో ఎలా వచ్చారు? Actually ma'am, there are many factors why I have came very early. Since my 11th and 12th standards నాకు టీచింగ్ అనేది ఇన్వైబ్ ఉండేది, వేర్ ఐ యూస్ టు టీచ్ సర్టన్ టాపిక్స్ టు మై ఫ్రెండ్స్. సో అది నా ఇన్బిల్ట్ లో ఉంది, కానీ నేను నెవర్ ఐ హ్యావ్ థాట్ టు బికమ్ ఎ టీచర్. బట్ డ్యూ టు మై ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్ నేను ఎప్పుడైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానో, సో లేటర్ ఆన్ టీచింగ్ లో హోమ్ ట్యూషన్స్ చెప్పడం, దాని ప్రకారంగా నేను స్లోగా నా ఫస్ట్ యూపీఎస్సీ అటెంప్ట్ తర్వాతనే టీచర్ గా మారాను. కాకపోతే ఫస్ట్ ఇనిషియల్ గా యూపీఎస్సీ క్యాండిడేట్స్ కి టీచ్ చేయలేదు. I have taught for SI Group 4, Group 2 candidates. Atla through evolution process through నేను ఈ particular teaching లోకి వచ్చి right now I am teaching for civil services. So 13 years of journey teaching లో almost. Yes. So ఎలా ఉంది journey? Ups and downs, like what have you learnt? There are some ups and downs, some good experiences and bad experiences ma'am. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది యాజ్ ఎ టీచర్ గా, ఇనిషియల్ గా దిస్ వాజ్ నాట్ మై ఫైనల్ ఎయిమ్. దిస్ వాజ్ ఇన్ ద ప్రాసెస్ లైక్, సరే టీచింగ్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది అన్నదైతే ఒకటి ఉంది. కానీ నేను ఈ 13 years జర్నీలో నా స్టూడెంట్ కెరియర్ గా ఉన్నప్పుడు అర్థం చేసుకోలేంది 13 years కెరియర్ లో అర్థం చేసుకున్నాను. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో 2 problems మెయిన్ గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. వన్ ఈస్ ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రాబ్లం, సెకండ్ ఈజ్ సిస్టమ్. ఎడ్యుకేషన్ లో ఏం ప్రాబ్లం అంటే మ్యామ్, స్కూలింగ్ లో మనకు చూస్తే 19 4s చదవమని చెప్తారు, టేబుల్స్ చదవమని చెప్తారు. అసలు నేను ఎందుకు చదవాలి? క్వశ్చన్ నెంబర్ 1. వెన్ ఐ నో ద మల్టిప్లికేషన్ ఆఫ్ 19 into 4, వై ఐ హావ్ టు రీడ్ ద టేబుల్? సో 10 వరకు చదివితే చాలంటారు మీ ఒపీనియన్ లో? Simply like ma'am, when you know what the multiplication is, there is no necessity to read the table. మనం అదే బ్రిటిషర్స్ ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ఫాలో అవుతూ వస్తున్నాం. మనకు జనరల్ గా ఎడ్యుకేషన్ మీన్స్ లెర్నింగ్, అండర్స్టాండింగ్, అనలైజింగ్, బట్ అవేం లేవు స్కూల్ స్టాండర్డ్స్ లో. మీరు చూస్తే యూ హ్యావ్ సీన్ మగ్గింగ్ అప్, ర్యాంక్స్, గ్రేడ్స్, దీంతో సిస్టమ్ ని డివైడ్ చేస్తూ వస్తున్నారు. సో దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివాను ఇంటర్మీడియట్ లో, బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ చేశాను. సో దట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ సెన్స్ యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే మై టీచింగ్ ప్రొఫెషన్ హ్యాస్ నో కనెక్షన్ విత్ దట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. సో ఆ సిస్టమ్ లోనే ప్రాబ్లం ఉందని నేను గ్రహించాను. దాంట్లో ఏదన్నా మార్పులు తెద్దామని ప్రయత్నిస్తూ ఉన్నాను అప్పటి నుంచి. సో కమింగ్ టు యూపీఎస్సీ, ఇది టాప్ మోస్ట్ టఫెస్ట్ జాబ్ అండ్ హై రెస్పెక్టబుల్ జాబ్ అని అందరికీ తెలుసు. అంటే ఎందుకు అంత కష్టంగా ఫీల్ అవుతుంటారు? ఇట్ ఈస్ లైక్ బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్ ఆర్ బికాస్ ఆఫ్ ద సిలబస్? మ్యామ్, సిలబస్ వాస్తవంగా యూపీఎస్సీ డిజైన్ చేసింది అయితే టు టెస్ట్ ద టఫ్నెస్ ఆఫ్ ద క్యాండిడేట్స్, అదైతే షూర్. కాకపోతే వాట్ ఈస్ ద మెంటల్ స్టెబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్? ఈజ్ హీ ఏబుల్ టు టాకిల్ దిస్ పర్టికులర్ మెంటల్ స్టెబిలిటీ ఆర్ నాట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. చాలా వరకు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే షార్ట్ కట్స్ ఎతుకుతూ ఉంటారు మ్యామ్. క్రాష్ కోర్సెస్ అని మనం ఇంటర్మీడియట్ లో ఇఫ్ యు నో లైక్ క్రాష్ కోర్సెస్ ఉండేవి, అట్లాంటిది ఇక్కడ కూడా ఉంటాయేమో అని ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్స్ అని క్రాష్ కోర్స్ త్రూ సివిల్స్ ని క్రాక్ చేద్దాం అనుకుంటాం. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ మెథడాలజీ టు క్రాక్ సివిల్ సర్వీసెస్.
మై పర్సనల్ ఒపీనియన్ ఈస్ యూ హ్యావ్ టు ఎవాల్వ్ యువర్ పర్సనాలిటీ. ఇప్పుడు నా పర్సనాలిటీ బీటెక్ అయిపోయినాక ఒకలాగా ఉండుంటది, నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకలాగా ఉంటుంది, యాజ్ అ టీచర్ లాగా ఇప్పుడు ఒకలాగా ఉంది. సో త్రూ ద ఎవల్యూషన్ ప్రాసెస్ మీ పర్సనాలిటీని కనుక మీరు చేంజ్ చేసుకోగలిగితే ఆ సిలబస్ ప్యాటర్న్ ఏదైతుందో దట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ యూ. సో దిస్ ఈస్ మై ఒపీనియన్. So what kind of personality should UPSC aspirants have? మ్యామ్ ఫస్ట్ థింగ్ ఇస్ సమాజం మీద ప్రేమ ఉండాలి, దేశం మీద భక్తి ఉండాలి. ఈ రెండు ఎట్మోస్ట్ క్రైటీరియాస్ మ్యామ్. అండ్ ఇంకోటి సర్వీస్ మోటో అన్న ఉద్దేశంతోనే దీంట్లో రావాలి. కానీ చాలా మంది ఇది ఒక ప్రెస్టీజియస్ జాబ్ గా, ఐఏఎస్ ఐపీఎస్ ని ఒక హై సొసైటల్ జాబ్ గా ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఇలానే అనుకొని వస్తారు యాక్చువల్ గా. ఏజ్ అలాంటిది కావచ్చు మేబీ. ఎస్ మ్యామ్. సి ఐఏఎస్ సాలరీ ఇస్ 96,770 రూపీస్ మ్యామ్. ఒకవేళ మీరు దాంట్లో బతుకుతూ సమాజ సేవ చేయాలంటే దీంట్లో రండి, అదర్వైజ్ యు ఆర్ నాట్ నెసెసరీ ఫర్ ద కంట్రీ. ఎందుకంటే దేశం బాగుపడాలంటే సివిల్ సర్వెంట్స్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. మీకు డబ్బులు సంపాదించాలంటే చాలా బిజినెస్లు ఉన్నాయి. ఇఫ్ యూ సీ రైట్ నౌ ఇన్ దిస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వరల్డ్ ఎన్నో బిజినెసెస్ ఎంటర్ప్రీనర్షిప్స్ చాలా వచ్చాయి, ఈ కామర్స్ చాలా వచ్చాయి. బట్ దే వాంట్ రెస్పెక్ట్ఫుల్ జాబ్స్ లైక్ UPSC and civil jobs. Yes ma'am, dignity of labor 100% ఉంటది. కానీ ద పాయింట్ ఆఫ్ యాక్షన్ ఈజ్ లైక్ మీ చేతిలో ఉన్న పొజిషన్ ని మీరు ఎలా యూజ్ చేయబోతున్నారు. సో ఈజ్ ఇట్ గోయింగ్ టు చేంజ్ లైఫ్స్ ఆఫ్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ సెల్ఫిష్నెస్? సో దిస్ ఇస్ వాట్ ద మెయిన్ మ్యాటర్ ఈస్. ఒకవేళ మీకు క్లారిటీ ఉంది టు సర్వ్ టు ద సొసైటీ, దెన్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్ సివిల్ సర్వీసెస్. Okay, so that should be the personality of the aspirants. Yes, exactly మ్యామ్. ఇంకోటి నేర్చుకునే ఇంటెన్షన్ ఉండాలి మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ నాకు ఏది తెలియకపోయినా ఐ జస్ట్ గూగుల్ ఇట్ అండ్ AI వచ్చి ఇట్ హ్యాస్ మేడ్ వెరీ ఈజియర్ ఫర్ అస్. సో లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సివిల్ సర్వీసెస్ లో ఉండాలి. అండ్ ఫాస్ట్ గా క్రాక్ చేయాలన్న యాటిట్యూడ్ తో కాకుండా నేను ఎవాల్వ్ అవ్వాలి, నా పర్సనాలిటీ ఎవాల్వ్ అవ్వాలి అన్న సెగ్మెంట్ తో వస్తే దే కెన్ బికమ్ ఎ బెటర్ సివిల్ సర్వెంట్ అంట. నేను ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడన్నా ఎవరన్నా బ్యాచ్ లో ఫస్ట్ క్లాస్ లో తీసుకునేటప్పుడు ఐ జనరలీ ఆస్క్ ఫస్ట్ క్వశ్చన్, ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అనుకుంటున్నారు? ఎవ్రీవన్ విల్ రైజ్ దేర్ హ్యాండ్. Definitely. మై సెకండ్ క్వశ్చన్ వుడ్ బి, ఎంతమంది బెటర్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు? సో దెన్ ఆల్సో దే విల్ రైజ్. సో డిఫరెన్స్ ఇస్ దిస్, మీరు ఉట్టి ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే బెటర్ ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారా? ఈ డిఫరెన్స్ తెలుసుకొని వస్తే యూ విల్ 100% క్రియేట్ డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ. అండ్ ఇంకొక మేజర్ క్వశ్చన్ కానీ డౌట్ కానీ చాలా మంది స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి ఉండేది ఏంటంటే, ఎంత టైం పీరియడ్ లో మనం యూపీఎస్సీని ట్రై చేయొచ్చు, ఎన్ని అటెంప్ట్స్ లో ఎన్ని ఇయర్స్, దాని తర్వాత వీ షుడ్ ఆబ్వియస్లీ హ్యావ్ టు టేక్ అనదర్ డైరెక్షన్ ఇఫ్ యూఆర్ నాట్ సక్సీడెడ్ అని ఉంటుంది. సో టైం పీరియడ్ ఏంటండి? మ్యామ్ యాక్చువల్లీ దీన్ని 2 డివిజన్స్ గా నేను క్వశ్చన్ డివైడ్ చేస్తాను. వన్ ఈస్ వాట్ ఈస్ ద టైమ్ ఫ్రేమ్ విచ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఆఫరింగ్, వాట్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పేరెంట్స్. సో ఇట్లా డైమెన్షన్ లో చెప్తే మేబీ క్లారిటీ రావచ్చు. ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకి క్లారిటీ బెటర్ గా వస్తుంది. ఇన్స్టిట్యూట్స్ చాలా మంది అశోక్ నగర్ లో ఉన్నది, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్. నేను ఎందుకు ఈ టర్మ్ యూజ్ చేస్తున్నాను అంటే మ్యామ్, జనరల్ గా అకాడమిక్స్ అయిపోయేది ఏప్రిల్ మేలో అయిపోతుంది, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కూడా మేలోనే ఉంటుంది. సో క్యాండిడేట్ యూపీఎస్సీ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు మే కానీ జూన్లో కానీ వస్తాడు. వచ్చినప్పుడు ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఆ అడ్మిషన్ ని పోగొట్టకూడదు, ఎందుకంటే లాక్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ మనీ. కాబట్టి స్టూడెంట్స్కి ఒక రాంగ్ నోషన్ ఇస్తారు, మీకు 9-10 months లో కోచింగ్ అయిపోతుంది, లేటర్ ఆన్ యూ కెన్ ప్రిపేర్ అండ్ యూ కెన్ క్రాక్ యూపీఎస్సీ ఇన్ ద నెక్స్ట్ అటెంప్ట్. ఇట్ ఈస్ సింప్లీ లైక్ మ్యామ్, మనం ఎక్కడన్నా స్వీట్ షాప్కి వెళ్తే టేస్ట్ కి స్వీట్ ఇస్తాడు, ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ వాడు మనల్ని అర్జ్ చేస్తున్నాడు నువ్వు ఇది తీసుకోవాలి అని. యూపీఎస్సీ మార్కెట్ అశోక్ నగర్ లో కూడా ఇది బిగ్గెస్ట్ స్కామ్ అండ్ ఫ్రాడ్ విచ్ నో వన్ ఈస్ రికగ్నైజ్డ్. ఆ స్వీట్ అయితే ఫ్రీగా వస్తుంది కానీ ఇక్కడ రాదుగా. yes ma'am, 9 months లో నువ్వు ఐఏఎస్ అయిపోవాలి అనుకుంటే అండ్ టాపర్స్ తో పెట్టి ఇది చెప్పిస్తా ఉంటారు, నేను ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేశాను, ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేశాను. అంటే ఎంతమంది ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేశారు? 0.1%, రెస్ట్ 99.9%. ఇది నేను చెప్పే రిపోర్ట్ కాదు మ్యామ్, డిఓపిటి చెప్పిన రిపోర్ట్ ఏంటంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ క్రాకింగ్ సివిల్ సర్వీసెస్ ఇస్ 27.5. సో అందరూ 21 లో క్రాక్ చేస్తారని నేను అనను. అండ్ ఇన్స్టిట్యూట్స్ ఆ అడ్మిషన్ ని పోగొట్టుకోకుండా ఉండడానికి 9-10 months లో సిలబస్ అయిపోతుంది, దెన్ యూ కెన్ క్రాక్, నువ్వు ఐఏఎస్ అయిపోతావు, ఐపీఎస్ అయిపోతావు. అండ్ బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ మ్యామ్, పర్సనాలిటీ తెలియకుండా, ఆ పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో కొన్ని ఆప్షనల్స్ మాత్రమే ఉంటాయి, దే మేక్ ఇట్ కంపల్షన్ టు దెమ్ టు చూస్ దట్ ఆప్షనల్, సేయింగ్ దట్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఆప్షనల్. ఇప్పుడు నా పర్సనాలిటీకి నాకు హిస్టరీ చదవడం ఇష్టం మ్యామ్, జోగ్రఫీ గురించి తెలుసుకోవడం ఇష్టం. సో నా ఆప్షన్లో ఏమవ్వాలి?
హిస్టరీ అవ్వాలి, జోగ్రఫీ అవ్వాలి. కానీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఒకవేళ ఆంథ్రోపాలజీ చెప్తున్నాడు అనుకోండి, ఆంథ్రోపాలజీ ఇస్ ద బెస్ట్ ఆప్షనల్, ఆంథ్రోపాలజీతో మీకు ఈ ర్యాంక్స్ వస్తాయి, ఆంథ్రోపాలజీతో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది పీపుల్ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్. సి నా దగ్గరికి ఎవరన్నా వస్తే మ్యామ్, ఐఎమ్ ఏ జోగ్రఫీ ఫ్యాకల్టీ అండ్ ఐ టీచ్ జోగ్రఫీ ఆప్షనల్. నేను ఎవరు వచ్చినా కూడా మీరు జోగ్రఫీ తీసుకోండి అని చెప్పను. నీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీకు ఏది సూటబిలిటీ ఉంటుంది. జోగ్రఫీ ఆప్షనల్స్ లో ఇవి ప్రోస్, ఇవి కాన్స్. సిలబస్ కొంచెం ఎన్లార్జ్ ఉంటుంది. నువ్వు టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంటేనే ఇది అర్థం చేసుకోగలవు. నీ పర్సనాలిటీకి ఇది సెట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే దీంట్లోకి రా. అదర్వైజ్ యూ చూస్ రెస్ట్ ఆఫ్ ద ఆప్షనల్. సోషాలజీ, ఆంథ్రోపాలజీ, హిస్టరీ. యూపీఎస్సీ హెస్ గివెన్ వెరైటీ ఆఫ్ ఆప్షనల్. నాకైతే ఆ క్యాండిడేట్ ఐఏఎస్ అవ్వాలని ఉంటుంది, కానీ నా ఆప్షనల్ తో ఐఏఎస్ అవ్వాలని అయితే ఉండదు. ఎందుకంటే హీ విల్ సాక్రిఫైస్ హిస్ యంగెస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ డిటర్మైనింగ్ ఎ గోల్ అండ్ హీ కమ్స్ టు మీ, అండ్ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ టూల్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ విచ్ ఐ వుడ్ బి డూయింగ్. ఇది ఇన్స్టిట్యూట్ సైడ్ మ్యామ్. 9 to 10 months లో అవుతుంది అనేది బిగ్గెస్ట్ స్కామ్. 11 months పడుతుంది మ్యామ్, ఆర్ సమ్ టైమ్స్ ఇట్ మైట్ టేక్ 12 months. రైట్ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే, ఒక సంవత్సరం మొత్తం నువ్వు కోచింగ్ తీసుకో, సెకండ్ ఇయర్ మొత్తం ప్రాక్టీస్ చేయి, సాధన చేయి, థర్డ్ ఇయర్ వెళ్ళి అటెంప్ట్ ఇవ్వు. సో 3 years I feel like it is a minimum time period for any candidate to appear to this examination, and cracking depends upon their particular abilities. ఇక్కడ పేరెంట్స్ రోల్ మ్యామ్. చాలా మంది నా దగ్గరికి ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ తో వస్తూ ఉంటారు. మా నాన్న నాకు 1 year టైం ఇచ్చాడు, 6 months టైం ఇచ్చాడు. ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ మ్యామ్. ఐ ఫీల్ సారీ అబౌట్ దిస్, బట్ ఉమెన్ చాలా మంది నా దగ్గరకు వస్తారు. మా నాన్న కేవలం 1 year మాత్రమే నాకు టైం ఇచ్చాడు, తర్వాత పెళ్లి చేసేస్తాను అన్నాడు. నేను ఇమీడియట్ గా మీకు నాన్నకు కాల్ చేయండి అని చెప్పి నేను కాల్ తీసుకొని కాల్లో మాట్లాడి, సార్ she is going to prepare for prestigious examination and you are keeping marriage as a pressure on her. How she could diversify these particular perspectives? నేను వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి, అవసరం ఉంటే మీరు రండి మాట్లాడదాం, 1 year కాకపోతే 2 years. రైట్ నౌ వీఆర్ నాట్ ఇన్ అ ట్రెడిషనల్ సొసైటీ టు గెట్ ఉమెన్ టు బి మ్యారీడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21. రైట్ నౌ ద ఏజ్ హ్యాస్ బికమ్, లేట్ మ్యారేజెస్ హ్యావ్ బికమ్ కామన్ థింగ్. 25, 26 ఒక 4 years ఛాన్స్ ఇవ్వండి, 3 years ఛాన్స్ ఇవ్వండి. అప్పటికి కూడా తను క్రాక్ చేయకపోతే దెన్ యూ టేక్ యువర్ డెసిషన్. లేకపోతే పేరెంట్స్ పర్స్పెక్టివ్ కూడా మ్యామ్, సొసైటీలో ఎలా ఉందంటే ఉమెన్ సెక్యూరిటీ ఇష్యూస్ ఇప్పుడు రైట్ నో మనం చూస్తే దాని వల్ల భయపడతారు తప్ప వాళ్ళ అమ్మాయిని చదివిపియకుండా ఉండడానికి ఏం కాదు. బట్ పేరెంట్స్ మైండ్ సెట్ మారాలి మ్యామ్. సి ఐ అర్జ్ ఆల్ ద పేరెంట్స్ హు ఆర్ సీయింగ్ దిస్ వీడియో that rather than investing in marriage, invest in her education. She can stand and she can make her own marriage. Idi na opinion ma'am. Definitely. And parents koncham moral support ivvali ma'am. Students civil services prepare ayetappudu na case study తీసుకుంటే my case study was very different. ఇందాక మీరు అన్న 21 years లో టీచింగ్ ఎందుకు వచ్చారంటే, my father is a home guard ma'am. రైట్ నో హీ ఇస్ ప్రమోటెడ్ టు కానిస్టేబుల్. తను వచ్చే 30,000, 25,000 జీతంలోనే మమ్మల్ని పెంచాడు. తను పెంచినప్పుడు నాకే అనిపించింది, ఐ షుడ్ నాట్, బికాస్ ఐ బీయింగ్ ద ఎల్డర్ వన్, ఐ షుడ్ నాట్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ బర్డన్ ఆన్ మై ఫాదర్స్ ఫైనాన్షియల్. ఎందుకంటే తను మా సిస్టర్ గురించి, బ్రదర్ గురించి ప్లాన్ చేసుకొని ఉంటారు. ఆ విధంగా కూడా నేను ఆలోచించి టీచింగ్ లోకి రావడం జరిగింది. బట్ పేరెంట్స్ మోరల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. మీ కొడుకు కానీ కూతురు కానీ రేపు ఐఏఎస్ అయితే మీరు ఎంత గొప్పగా ప్రివిలేజ్ గా చెప్పుకుంటారో, రిలేటివ్స్ కి ఫోన్ చేసి చెప్తారో, సొసైటీలో ఒక పవర్ ని ఎంజాయ్ చేస్తారు, ఒక ప్రెస్టీజ్ ని ఎంజాయ్ చేస్తారు. మరి అట్లాంటిది ఎంజాయ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైమ్. సి క్వాలిటీ విల్ టేక్ టైమ్. Quality is not an accident. It's a timely achievement of intelligent effort. This is what my opinion is. So parents role is very high. మీ కూతుర్ని గానీ మీ కొడుకుని గానీ 100% సపోర్ట్ చేయండి. They will aim for the moon. If they miss, they will hit the star. Okay. Thank you so much. Thank you ma'am.